హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం అనేది కెమిస్ట్రీలో చాలా కన్ఫ్యూజింగ్ చాప్టర్ అండ్ మోస్ట్లీ ఫార్ములాస్ బేస్డ్ చాప్టర్. ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ వచ్చినా మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ వస్తుంది. స్టేట్మెంట్ వైజ్డ్ కూడా ట్రూ అండ్ ఫాల్స్ అనేవి అడగచ్చు. సో ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం మొత్తం అన్నది మనం ఒక వీడియోలో 10 minutes లోపు చాప్టర్ అన్నది రివైజ్ చేసుకుందాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కాన్సెప్ట్ రివిజన్ వీడియోస్ కూడా మేము పోస్ట్ చేస్తున్నాం. ఈ రివిజన్ వీడియోస్లో మీకు పీవైక్యూస్ కవర్ అవుతాయి, మైండ్ మ్యాప్స్ ప్రతి ఒక్క చాప్టర్వి కవర్ అవుతాయి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతారో ఆ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈక్విలిబ్రియం అన్న చాప్టర్ మనం 3 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో 2 questions వచ్చాయి, 2024లో 3 questions, 2025లో కూడా 2 to 3 questions అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 12 marks అన్నది మనకి చాప్టర్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఫార్ములాస్ అన్ని కరెక్ట్గా చదువుకొని కాన్సెప్ట్ మీకు అర్థమైతే. ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఫస్ట్ మనం రియాక్షన్స్ ఏమైనా చూసుకున్నట్లయితే A+B గివ్స్ రైస్ టు C+D. కొన్ని రియాక్షన్స్ అన్నవి ఈ యారో మార్క్తో మనకి రిప్రజెంట్ చేసి ఉంటాయి. సో ఇలా ఉంటే మనకి ఈక్విలిబ్రియంని రిప్రజెంట్ చేస్తున్నట్టు. అంటే ఈ ఈక్వేషన్ అన్నది రియాక్షన్ అన్నది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ అవ్వదు, బ్యాక్వర్డ్ అవ్వదు. సో రేట్ ఆఫ్ ద రియాక్షన్ అన్నది రెండిటికి సేమ్ అవుతుంది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ అన్నది సేమ్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం రియాక్షన్ అన్నది ఈక్విలిబ్రియం అని చెప్పచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఈక్విలిబ్రియం అంటే రివర్సిబుల్ రియాక్షన్ అవుతుంది. ఫ్రంట్ అయినా వెళ్ళచ్చు, బ్యాక్వర్డ్ అయినా రావచ్చు. సో చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అన్నది ఉండదు ఇంకా. సో ఇక్కడ రియాక్టెన్స్ అన్నది ప్రొడక్ట్గా చేంజ్ అవ్వదు, ప్రొడక్ట్ అన్నది రియాక్టెన్స్గా చేంజ్ అవ్వవు. అవి ఈక్విలిబ్రియం స్టేట్లోకి వచ్చేస్తాయి. సో ఈ రెండింటి మిక్చర్స్ని మనం ఈక్విలిబ్రియం మిక్చర్స్ అని అంటుంటాం. సో కాన్సెప్ట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అప్లికేబుల్ ఫర్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్. మనం ఫిజికల్ ఈక్విలిబ్రియం కూడా చూసుకోవచ్చు, కెమికల్ ఈక్విలిబ్రియం కూడా చూడొచ్చు. సో ఈ కెమికల్ ఈక్విలిబ్రియంలో మనం అయానిక్ ఈక్విలిబ్రియం అని కూడా మాట్లాడతాం. సో ఈ చాప్టర్లో మనం ఓన్లీ అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ ఫిజికల్ ఈక్విలిబ్రియం ఫార్ములాస్ అన్నవి నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ అన్నది వేపర్గా చేంజ్ అవ్వట్లేదు, వేపర్ అన్నది వాటర్గా చేంజ్ అవ్వట్లేదు అంటే అది ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నట్టు. సో మనకి ఏదైనా ఒక రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటే దాని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో మనం చూసుకున్నట్లయితే ఈక్విలిబ్రియం అనేది ఎప్పటికీ మనకి క్లోజ్డ్ సిస్టంలోనే ఫామ్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం ఓపెన్ సిస్టంలో ఒక వాటర్ ఉంటుంటే మనం కింద నుంచి హీట్ ఇచ్చినప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇక్కడ సిస్టమ్ మాస్ అన్నది ఎక్స్చేంజ్ అవుతుంది విత్ సరౌండింగ్. సో క్లోజ్డ్ సిస్టంలో చూసుకున్నట్లయితే వాటర్ అన్నది ఎవాపరేట్ అవ్వకుండా ఓన్లీ ఇందులోనే ఉండిపోతుంది. సో వాటర్ అండ్ వేపర్ అట్ ఎ సేమ్ రేట్ ఉంటాయి. సో ఈక్విలిబ్రియం అనేది మనకి మోస్ట్లీ క్లోజ్డ్ సిస్టంలోనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ ద మెజరబుల్ ప్రాపర్టీస్ ఆర్ కాన్స్టెంట్. చాలా ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి కాన్స్టెంట్ ఉంటాయి, సచ్ యాజ్ మెల్టింగ్ పాయింట్ ఎగ్జాంపుల్. అండ్ ఏ రియాక్షన్స్ అన్నవి సేమ్ రేట్లో ఉంటాయి. ఫార్వర్డ్ రియాక్షన్ సేమ్ రేట్లో ఉంటుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈ 2 రియాక్షన్స్ అనేవి సేమ్ రేట్లో అవుతాయి ఇన్ అ డైనమిక్ ప్రాసెస్. సో ఇక్కడ మనం డైనమిక్ ఈక్విలిబ్రియం చూసుకోవచ్చు. డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే మనం ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కెమికల్ క్వాంటిటీస్ అన్నవి రియాక్షన్లో ఎలా పార్టిసిపేట్ అవుతాయి, వాటి రేట్ ఆఫ్ రియాక్షన్, వాటి రియాక్షన్స్ అన్నవి కైనెటిక్స్గా మనం చూసుకున్నట్లయితే ఫార్వర్డ్ రియాక్షన్ మనం చూడొచ్చు, బ్యాక్వర్డ్ రియాక్షన్ చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ A+B గివ్స్ రైస్ టు C+D. సో ఇక్కడ A+B గివ్స్ రైస్ టు C+D అనేది ఫార్వర్డ్ రియాక్షన్ అవుతుంది. C+D గివ్స్ రైస్ టు A+B అన్నది బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే A+B రెండు రియాక్టెంట్స్ అవుతాయి, C+D రెండు ప్రొడక్ట్స్ అవుతాయి. సో A+B రియాక్టెంట్స్ అన్నవి ప్రొడక్ట్స్గా మారే కొద్దీ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ అన్నది తగ్గుతుంది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అన్నది పెరుగుతుంది. సో ఒక పాయింట్ దగ్గర రెండిటి రేట్ అన్నది మనకి ఈక్వల్గా కనిపిస్తుంది. కాన్సన్ట్రేషన్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు అక్కడ ఈక్విలిబ్రియం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మేము డాటెడ్ లైన్స్తో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్, సో ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఒక టైంకి మనకి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ఆ స్టేజ్లో మనకి ఈక్విలిబ్రియం రీచ్డ్ అని అంటాం. సో ఈ 2 గ్రాఫ్స్ కూడా ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రాఫ్స్ కూడా మన క్వశ్చన్లో అడుగుతుంటారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈక్విలిబ్రియం అన్నది స్టేట్స్ వైజ్గా చూసుకుంటే మనకి 2 టైప్స్గా ఉంటాయి, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. హోమోజీనియస్ ఈక్విలిబ్రియంలో మనకి రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అన్నవి సేమ్ ఫేజ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ NaOH ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ రియాక్షన్లో 2 స్టేట్స్ అంటే రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ రెండు గ్యాసెస్ స్టేజ్లో ఉన్నాయి. సో కిందన హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం మనం చూసుకుంటే
చూసుకున్నట్లయితే ఇక్కడ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, సాలిడ్, ఇక్కడ రియాక్టెంట్ అనేది సాలిడ్లో ఉంది అండ్ ప్రొడక్ట్ అనేది యాక్వస్ స్టేట్లో ఉంది. సో మీకు ఇక్కడ అర్థం అవ్వచ్చు, హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే సేమ్ స్టేట్లో ఉంటాయి రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, బట్ హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి. లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు కెమికల్ ఈక్విలిబ్రియం మనం ఏదైతే మాట్లాడుకున్నామో, రియాక్షన్ ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని, సో దీనిపైన ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. ఈ చాప్టర్ అంతా మ్యాక్సిమం ఇదే ఫార్ములా మీద ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కోఎఫిషియెంట్స్ అన్నవి ప్రతిదానికి ఉంటాయి. సో దీనికి ఏకి కోఎఫిషియెంట్ స్మాల్ ఏ, బీకి స్మాల్ బి, సికి స్మాల్ సి, డికి స్మాల్ డి. సో కేసీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మనం ఒక రియాక్షన్కి ఎలా రాస్తామో చూడండి. ప్రొడక్ట్స్ అనేవి ఫస్ట్ రాసుకొని రియాక్టెంట్స్ అనేవి కింద రాసుకోవాలి. ప్రొడక్ట్ ఇక్కడ ఏంటి సి, ఇక్కడ కోఎఫిషియంట్ అన్నది పవర్ కింద మారుతుంది, ఇంటూ డి బై ఏ పవర్ ఏ ఇంటూ బి పవర్ బి. సో ఈ ఫార్ములా అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా ఒక ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని కనుక్కోవాలంటే. సో ద వాల్యూ obtained by dividing the product of concentration of products raised by the stoichiometric coefficient by the product of the concentration of reactants. చాలా ఇంపార్టెంట్. ఏ రియాక్షన్ ఇచ్చినా మీరు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయేసేటట్టు ఉండాలి. అండ్ అప్లికేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇప్పుడు కేసీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మనం ఎలాగా చూసుకోవచ్చు ఏదైనా ఫిజికల్ క్వాంటిటీస్తో, అండ్ వాటి యూజెస్ ఏంటో మనం చూసుకున్నట్లయితే కేసీ ఈజ్ గ్రేటర్ దెన్ 10⁻³ అయినట్లయితే ప్రొడక్ట్స్ అన్నవి ప్రీడామినేట్ అవుతాయి రియాక్టెంట్స్ కంటే, రియాక్షన్ అన్నది కంప్లీషన్లోకి స్టేజ్కి వెళ్తుంది. ఇఫ్ కేసీ ఈజ్ లెస్ దాన్ 10⁻³ 10⁻³ అనుకున్నట్లయితే రియాక్టెంట్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి ప్రొడక్ట్స్ కంటే. కేసీ అన్నది తక్కువ ఉన్నట్లయితే అంటే 10⁻³ కంటే తక్కువ ఉన్నట్లయితే బ్యాక్వర్డ్ రియాక్షన్ అన్నది అవుతుంది. రియాక్టెంట్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి ప్రొడక్ట్స్ కంటే. సో కేసీ అన్నది 10⁻³ టు 10⁻³ మధ్యన ఉందనుకోండి. సో బోత్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ సేమ్ స్టేజ్లో ఉన్నట్టు కాన్సన్ట్రేషన్స్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ మనం చూసుకొని రియాక్షన్ ఎలాంటిదో మనం చెప్పచ్చు. సో ప్రిడిక్టింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ది రియాక్షన్, ఇప్పుడు ఫార్వర్డ్ వెళ్ళాలా బ్యాక్వర్డ్ వెళ్ళాలా అన్నది. సో క్యూ ఈక్వల్స్ టు కేసీ అయినట్లయితే రియాక్షన్ అన్నది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో ఇక్కడ క్యూ అంటే మనకి రియాక్షన్ కోఎఫిషియంట్ అని రాసుకోవచ్చు. సో క్యూ ఈజ్ లెస్ దెన్ కేసీ అంటే కేసీ అన్నది ఎక్కువ అయిందనుకో ఫార్వర్డ్ రియాక్షన్, కేసీ అన్నది తక్కువ అయిందనుకో బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఇందులోకి వస్తుంది. సో మీకు ఇది కాన్సెప్ట్ వైజ్గా అడగచ్చు ఆర్ సమ్ వైజ్గా కూడా అడగచ్చు. ఇక్కడ సింపుల్ క్వశ్చన్, సింపుల్ కాన్సెప్ట్. కేసీ అన్నది ఎక్కువ ఉన్నట్లయితే ఫార్వర్డ్ రియాక్షన్, ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కేసీ అనేది తక్కువ ఉన్నట్లయితే బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇక్కడ మీరు అయనైజేషన్ కాన్స్టెంట్ వాల్యూ చూసుకోవచ్చు. కేడబ్ల్యూ ఈక్వల్స్ టు 10⁻⁻14 చాలా ఇంపార్టెంట్. ఇది అట్ రూమ్ టెంపరేచరే అవుతుంది, అంటే 25°C అలా అవుతుంది. సో ఆ వాల్యూలో కేడబ్ల్యూ అన్నది అయోనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని అంటాం. సో అయోనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ వాల్యూ 10⁻⁻14. సో పీహెచ్ మనం ఇక్కడ ఈ చాప్టర్లో మనకి మోస్ట్ ఆఫ్ ద సమ్స్ అనేవి పీహెచ్తోనే ఉంటాయి. సో ఏదైనా ఒక హెచ్ వాల్యూ హెచ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి పీహెచ్ కనుక్కోమన్నా, ఓహెచ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి పిఓహెచ్ కనుక్కోమన్నా, ఆర్ఎల్స్ మీకు ఇక్కడ సింపుల్గా చూసుకోవచ్చు పీహెచ్ ఈక్వల్స్ టు -log H+. సో డైరెక్ట్గా H+ కాన్సన్ట్రేషన్ ఇచ్చి పీహెచ్ కనుక్కోమంటాడు. సో ఓహెచ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి పిఓహెచ్ కనుక్కోమంటాడు. సో ఇక్కడ కేడబ్ల్యూ అన్నది మీకు అయోనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని చూసాం 10⁻⁻14. సో కేడబ్ల్యూ అంత అయిందనుకోండి, పీకేడబ్ల్యూ అన్నది 14 అవుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఫామ్లో కూడా చూసుకోవచ్చు పీకేడబ్ల్యూ ఈక్వల్స్ టు పిఓహెచ్ ప్లస్ పీహెచ్. ఇక్కడ పిఓహెచ్ పీహెచ్ ఈక్వల్స్ టు 14 అయింది. కేఏ ఇంటూ కేబీ ఈక్వల్స్ టు కేడబ్ల్యూ. కేడబ్ల్యూ అంటే ఆఫ్ వాటర్, పీకేడబ్ల్యూ వాల్యూ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ అండ్ బేస్. సో పీకేఏ ప్లస్ పీకేబీ అన్న వాల్యూ అన్నది పీకేడబ్ల్యూగా మారుతుంది. సో పీకేడబ్ల్యూ ఆల్రెడీ మనం వాల్యూ చూసాం 14, కేడబ్ల్యూ కంటే 10⁻⁻14. సో పీకేఏ ఇస్తే -log KA రాసుకోవచ్చు, పీకేబీ అంటే -log KB. సో కే అన్నది డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ యాసిడ్, కేబీ అంటే డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ బేస్. సో ఇక్కడ మీరు సొల్యూబిలిటీ అన్న ఒక కాన్సెప్ట్ కూడా ఈ చాప్టర్లో చూడొచ్చు. సో మనకి 3 కేటగిరీస్ అనేవి మెయిన్లీ ఉంటాయి. ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది సొల్యూబుల్ అవుతుంది, ఆర్ స్లైట్లీ సొల్యూబుల్ ఆర్ స్పారింగ్లీ సొల్యూబుల్. సొల్యూబిలిటీ అన్నది 0.1 మొలారిటీ కంటే ఎక్కువ ఉందనుకోండి, అది సొల్యూబుల్ అవుతున్నట్టు. ఈ మధ్యనున్న వాల్యూస్లో ఉంటే స్లైట్లీ సొల్యూబుల్ అని అంటాం. అదే 0.01 కంటే తక్కువ ఉన్నదనుకోండి, లెస్ స్పారింగ్లీ సొల్యూబుల్, లెస్ సొల్యూబుల్ అని అంటాం.
ఇప్పుడు ఏదైనా ఒక రియాక్షన్ ఇచ్చి దాని సొల్యూబిలిటీ కనుక్కోమంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కోఎఫిషియంట్ ఏదైతే ఇచ్చాడో ద సేమ్ మెన్షన్ చేశాడు. మెన్షన్ చేసి ఎస్ అని పెట్టి ఏదైతే కోఎఫిషియంట్ ఉందో మళ్ళీ దాన్ని మనం పవర్గా రాసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్, వై పవర్ వై, ఎస్ పవర్ ఎక్స్ ప్లస్ వై ఇలా కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ రియాక్షన్కి మీకు సొల్యూబిలిటీ ప్రొడక్ట్ లాస్ట్లో ఇలా వస్తుంది. కేఎస్పి అంటే సొల్యూబిలిటీ ప్రొడక్ట్ కాన్స్టెంట్, సొల్యూబిలిటీ ప్రొడక్ట్. సో ఆ సొల్యూబిలిటీ ప్రోడక్ట్ అన్నది ప్రతి రియాక్షన్కి కనుక్కోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ N2O5 ఇలా ఇస్తే 2 పవర్ 2, 5 పవర్ 5, S పవర్ 2 ప్లస్ 5. సో దీనికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అన్నది 2 పవర్ 2, 5 పవర్ 5, S అన్నది కామన్ తీసుకోవాలి 2 ప్లస్ 5. సో ఈ ఫార్ములా మీరు కామన్గా గుర్తుపెట్టుకోవాలి. ఏ రియాక్షన్ ఇచ్చినా సరే సొల్యూబిలిటీ ప్రోడక్ట్ అనేది అలా కనుక్కోవచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం చూసుకోవచ్చు ఈ చాప్టర్లో, లీ చార్టియల్స్ ప్రిన్సిపల్. సో ఈ లీ చార్టియల్స్ ప్రిన్సిపల్ అనేది మనకి 3 టైప్స్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ని మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో కాన్సన్ట్రేషన్ పరంగా మనకి రియాక్షన్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లీ చార్టియల్స్ ప్రిన్సిపల్ అనేది ఒక్కొక్క కాన్సన్ట్రేషన్, ఒక్కొక్క ఫిజికల్ టర్మ్ని రిప్రజెంట్ చేస్తుంది. రియాక్షన్కి ఎలాగ షిఫ్ట్ అవుతుందో డైనమిక్ ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ ద ఈక్విలిబ్రియం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కౌంటర్ రియాక్ట్స్ ద చేంజ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఈక్విలిబ్రియంలో ఉంది ఒక రియాక్షన్ అన్నది, సో ఆ రియాక్షన్ అన్నది ఏ ప్లస్ బి అన్నది రియాక్షన్లో ఉంటే సో ఆ రియాక్షన్ అన్నది ఈక్విలిబ్రియంలోకి షిఫ్ట్ అవుతుంది. ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, ఫార్వర్డా బ్యాక్వర్డా అన్నది మనం మాట్లాడుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ పరంగా చూసుకుంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు రియాక్షన్ అన్నది ఫార్వర్డ్ రియాక్షన్ అవుతుంది, ప్రొడక్ట్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అన్నది మనం పెంచినట్లయితే రియాక్షన్ అన్నది రివర్స్కి వెళ్తుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవుతుంది, అంటే రియాక్టెంట్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. సో టెంపరేచర్ వైజ్ చూసుకుంటే టెంపరేచర్ పెరిగితే అది ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో ఎండోథర్మిక్ రియాక్షన్ అన్నది మనకి బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుతుంది మోస్ట్లీ. టెంపరేచర్ తగ్గినట్లయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎగ్జోథర్మిక్ అయితే మనకు ఫార్వర్డ్ రియాక్షన్ అవుతుంది. సో ఈక్విలిబ్రియం అనేది ఫార్వర్డ్ రియాక్షన్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడు ఏవైనా ఈ కాన్సన్ట్రేషన్స్, టెంపరేచర్, ప్రెషర్ అనేది చేంజ్ వస్తే ఈక్విలిబ్రియం అనేది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అని అర్థం. ప్రెషర్ అన్నది మనం ఇప్పుడు ప్రెషర్ చూసుకున్నట్లయితే ప్రెషర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, సో నంబర్ ఆఫ్ మోల్స్, సమ్ ఆఫ్ మోల్స్ అన్నది ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడికి రియాక్షన్ అన్నది షిఫ్ట్ అవుతుంది. సో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే నంబర్ ఆఫ్ మోల్స్ అన్నది అడిషన్ చేసి ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడికి రియాక్షన్ అనేది వెళ్తుంది, షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు 3A + 2B గివ్స్ రైస్ టు 3C + 4D. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ మోల్స్ అన్నది మనం చూసుకోవాలి. సమ్ ఆఫ్ మోల్స్ ఇక్కడ ఎన్ని మోల్ 3, 2, 5 మోల్స్ అన్నది రియాక్టెంట్స్లో ఉన్నాయి. 3 + 4 7 మోల్స్ అనేది ప్రొడక్ట్స్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే తక్కువ మోల్స్ ఉన్న దగ్గర రియాక్షన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ చేశాను నేను, సో తక్కువ దేనికి ఉంది, రియాక్టెంట్స్లో ఉంది. సో రియాక్షన్ అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్, రియాక్టెంట్స్ ఎక్కువ ఫామ్ అయ్యేటట్టు చూస్తుంది. అదే మనకి రివర్స్, ఇక్కడ ప్రెషర్ అనేది తగ్గినట్లయితే ఎక్కువ మోల్స్ ఉన్న దగ్గర రియాక్షన్ అన్నది షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ నేను తగ్గించాను, సో ఎక్కువ మోల్స్ ఉన్నది 7, అంటే ప్రొడక్ట్స్ దగ్గర ఎక్కువ మోల్స్ ఉన్నాయి. సో ఫార్వర్డ్ రియాక్షన్ అవుతుంది, ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఈక్విలిబ్రియం మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే సో కేసీ వాల్యూ అన్నది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టెంట్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఇక్కడ మనం టైప్స్ చూసుకుందాం. ఈక్విలిబ్రియం టైప్స్, కెమికల్ టైప్స్ బోల్డ్ ఉంటాయి. ఫిజికల్ అనేది స్టేట్ వైజ్, సాలిడా, లిక్విడా, లిక్విడ్, గ్యాస్ టు సాలిడ్. అలాగా హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం, హోమోజీనియస్ ఈక్విలిబ్రియం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. క్యాల్కులేటింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్, కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ ఒక ఫార్ములా అన్నది సేమ్ ఉంటుంది. సో మనకి కేసీ అనేది ఒకటి తెలిసినట్లయితే రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి కూడా తెలుస్తాయి. సో యాసిడ్ బేసెస్లో కూడా మనం pH, pOH ఎలా కనుక్కోవాలో చూసాం, ఫార్ములాస్ చూసాం. సో డైనమిక్ ఈక్విలిబ్రియం కూడా అంటే ఏంటి, అండ్ కండిషన్స్, ఈక్విలిబ్రియం అన్నది ఒక రియాక్షన్ అనేది ఉండాలంటే దానికి కండిషన్స్. సో ఈ మైండ్ మ్యాప్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మేము క్వశ్చన్స్ అండ్ టెలిగ్రామ్స్ అండ్ మైండ్ మ్యాప్స్ ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక రియాక్షన్ అన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కోఎఫిషియంట్ స్మాల్తో ఇచ్చాడు, రియాక్టెంట్స్ అనేవి క్యాపిటల్స్తో ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ రియాక్షన్కి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇది ఇచ్చినట్లయితే సో సేమ్ రియాక్షన్ నేను రివర్స్ చేశాను, C + D gives rise to A + B. సో రియాక్షన్ అనేది రివర్స్ అయినట్లయితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అన్నది ఇన్వర్స్ అవుతుంది.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొత్త ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అన్నది పాత దానికి ఇన్వర్స్ అయింది. సో ఇక్కడ మనం n అన్నది మధ్యన కోఎఫిషియంట్గా మనం పెట్టినట్లయితే కొత్త ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి పవర్ అవుతుంది n. సో 1/n అన్నది నేను ముందు కోఎఫిషియంట్గా పెడితే 1/n అన్నది పవర్ అవుతుంది మళ్ళీ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు log k2/k1 ఈక్వల్స్ టు ∆h/2.303 r ఇంటూ 1/t1 మైనస్ 1/t2. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. k2 అంటే ఇప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ 2 వాల్యూస్ ఇచ్చినట్లయితే k2 అండ్ k1. ఇక్కడ ∆h అన్నది చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో T అనేవి టెంపరేచర్స్ అట్ 2 times. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. అండ్ ఫార్ములా షీట్స్ కూడా మీకు ఏమైనా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో ఈ ఛానల్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని వీడియోస్ అన్నవి క్లియర్ అవుతాయి. అన్ని వీడియోస్ అన్నవి మేము డైలీ 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ప్లేలిస్ట్లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.